మద్దూరు మండలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆర్ భూమయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెండి యాదవరావు, మద్దూరు మండల అధ్యక్షులు శంకర్, జుక్కల్ మండల అధ్యక్షులు మారుతి, పెద్ద కొడపగల్ మండల అధ్యక్షులు రవీందర్, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డు సభ్యులకు సర్పంచులకు అందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని పెంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు సన్మాన సభ పెట్టి అందరి మన్నలు పొందాలని కాకుండా మా జాతిని ఎలా అయితే పైకి తీసుకోవడం ఆలోచనతో ఈ సన్మాన కార్యక్రమం పెట్టారు. వారు మన వర్తలు మాట్లాడారు. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని సవరించి మీకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందుకు అందరూ ధన్యవాదాలు అంబేద్కర్ పుణ్యమని చెప్తున్నాము. అది కల్పించినప్పటికీ ఇందులో మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. రాజకీయ చైతన్యం లేక చదువుల కూడా వెనకంజరి ఉన్నారు మాదిగలు. దీంట్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాదిగలు. ఎందుకంటే ఏదైనా రాజకీయ చైతన్యం ముందు పోదామంటే ఎవరన్నా కాళ్ళు చూస్తూ ఉంటారు. అతను ముందు పోతే అర్ధగ్రామాలకు 8 గ్రామాలు వాళ్ళు వస్తున్నాం. కాకుండా మన పద్ధతిలో మనం ముందుకు పోతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వాళ్ళకన్నా వాళ్ళు ఇప్పుడు కఠిన కుమార్ ఉన్నారు. ఆయన ముందు ఎంపీ దాకా పోయింది. ఆయన ఇంకా కూడా అవకాశం రాలేదు బట్టి పోలేదు. అట్లా ఆ వారికి పట్టుకుని మనం ఎలా ముందుకు వెళ్ళాలి. तसेच प्रमुख पाहुणे मंडळामध्ये आमचे विजय साहेब, तसेच आमचे जिल्हा अध्यक्ष शिवराव भुमया, नगरांना आमचे तुकाराम दादा, उपाध्यक्ष शिवाजीरावजी राठोड साहेब, तो व्यास आणि इथे जमलेले वार्ड मेंबर, सरपंच, उपसरपंच यांना माझा साष्टांग नमस्कार. మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గంగన్న గారు, మాజీ ఏఎంసీ శివజన్న గారు, మాజీ ఎంపీ రజకుమారన్న గారు, ఇంకా విధినటువంటి అందరికీ ఏజెంట్లు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా జైలు నమస్కారం తెలియజేస్తారు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం ఈరోజు తీసుకున్నందుకు నేను మన ఉమ్మయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాంలు ఏదో సర్పంచ్ అయినాము, ఎలక్షన్ అయినాయి అని కాకుండా తరచుగా కార్యక్రమం జరుగుతూ ఉంటే పరిచయాలు ఏర్పడుతుంది. మనం పోతుంటే బైక్ మీద అటు ఆయన పేరు తెలుస్తుంది కానీ ఊరు తెలుసు, పేరు తెలియదు. ఇప్పుడు చాలామంది నాకు తెలుసు కోఆర్డినేషన్ లేదు. ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏంటంటే పరణ వ్యక్తి మరవడానికి చెప్పుకోవడానికి కనీసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రేపు 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఎస్సీఎస్టీ సప్లా ఉన్నది, అది కాంగ్రెస్ హాయం నుండి తీసుకొచ్చిన చట్టం. అందులోనే మన జనమ నిష్పత్తి ప్రకారం మనకు ఫండ్స్ వస్తున్నాయి. మీ గ్రామాలలో ఏదైతే మీకు ఈ బడ్జెట్ కింద అలాట్ అయిన బడ్జెట్ ఉంటుందో అది సక్రమంగా వినియోగించే భాగంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు తెలుసు మనది బడ్జెట్ పట్టుబడి వ్యవస్థలని మనకు ఏరియా ఇంకా ఉన్నది. కాబట్టి ఎవరికి తలగకుండా నిర్భయంగా మీరు మీ యొక్క విధులను నిర్భయంగా నిర్వహించాలని మనసారి అందరూ కోరుకుంటూ మీ అందరికీ మరి ఈ సభకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులైన మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా కుమార్ గారు, మరి కర్నూలు ఎంపీటీసీ మన గంగవర్ గారు, మరి జిల్లా అధ్యక్షులు ఉమయ్య గారు, నచ్చినటువంటి పెద్దలందరికీ, నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, వార్డు మెంబర్స్ అందరికీ సర్పంచ్ యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పెద్దలందరూ మాట్లాడిన కానీ నిజంగానే ఒక మాట చెప్పింది మన మిలన్ గారు. మాకు కూడా 50 సంవత్సరాలు దాటినాయి. అప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఈ సర్పంచ్ కూడా
బాగుపడలేదు. అది వాస్తవం సార్, అందరికీ కరెక్ట్ ఉన్నది. మేము కూడా చూస్తున్నాం వస్తున్నాం. ఈ మేము కూడా అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం, సర్పంచ్ గెలిపిస్తున్నాము, గెలుస్తున్నారు. కానీ ఎవరు కూడా ముందుకు పోలేదు. మరి ఎందుకు, ఏ కారణమో అని, మరి ఎవరికి బానిసత్వమో, మరి ఎవరికి బానిస ఉంటున్నామో, మరి ఎవరికి భయపడి మనం ముంగటపోతున్నామో అది ఒకటి మనము చాలా గమనించవలసిన అవసరం ఉంది. ముంగటపోతే వాడు ఏమంటాడో, మరి ఎంతపోతే వీడేమంటాడో అన్నట్టు ఆ భయానికి, ఆ భయం ఒక కాలం నుండి ఇప్పుడు ఆ భయం మనకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలక్షన్ అనేది ఏమని తెలిసిపోయింది. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోసం ఈరోజు ఇంతమంది ఈ స్థాయికి వచ్చినామంటే బాబాసాహెబ్ పుణ్యమని. అందుకోసం ఎవరైనా కానీ మనకి గెలిచినటువంటి సర్పంచులు, విలేజ్లో గెలిచినటువంటి మెంబర్స్లు కానీ, ఉప సర్పంచులు కానీ ఆ గ్రామానికి మనము మంచి చూసుకోవాలా, మన వార్డుకు మెంబర్ కూడా గది కూడా మంచి చూసుకొని మన పనులు మనము సాగించుకోవాలా, పని చేసుకోవాలా. మరి అదేవిధంగా మరి ఊరు కుక్కరం అన్నట్టు ఊరు చిన్నది ఉంటుంది. కొందరు మనకు అందరికీ జై భీమ్, జై మాదిగా. ఈరోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మద్నూరు మండలంలో జరుగుతున్నటువంటి మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సన్మాన కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలన్న గారికి, మరియు మన అన్న మిలనన్న గారికి, మరియు సారు గంగాధర్ సార్ గారికి, మరియు సీనియర్ నాయకులు శివాజీ అన్న గారికి, మరియు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మన తుకరమన్న గారికి, మరియు బుజ్జంగ్ సార్ గారికి, మరియు విజయన్న గారికి, మార్తన్న గారికి, మరియు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్లకి, మరియు ఈ స్టేజ్ మీద ఉన్న అధ్యక్షులకు, ఇన్ఛార్జ్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, మరియు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈసారి మేము నిర్ణయించుకున్నది ఏమిటంటే, మన జనాభా చాలా ఉన్నదని అనుకున్నప్పటికీ కాన్స్టిట్యున్సీలో ఒకరికొకరికి ఎంతో ప్రయత్నం చేసినా ఒకదానికి ఏ కూటికి రాకుండా దూరం ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి మేము మా కమిటీతో నిర్ణయించుకున్నది ఏమిటంటే, మనము ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబరు వీళ్ళకు ఏకతాటికి తెచ్చి ఒక సన్మాన కార్యక్రమం చిన్నగా ఏర్పాటు చేసుకుంటూ పోతే అందరూ ఐక్యమవుతారు, ఒక జాలకు వస్తారు, వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తాయి. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే కూడా మన దృష్టికి వస్తుంది. మనతో అయినంత పరిష్కారం చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మనతో కాకపోతే పెద్ద లీడర్ల దగ్గరికి, పార్టీ అధ్యక్షుల దగ్గరికి, మరియు మన దగ్గర సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయానికి మీరు అందరు కట్టుబడి వచ్చి మరి ఈ యొక్క సభను విజయవంతం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరియు మనము ప్రతి ఊరు నుంచి వచ్చినటువంటి సర్పంచ్ సభ్యులకు మరియు మన జాతి బిడ్డలకు, ఎందుకంటే మన పిల్లలు చదవడానికి ముందు ప్రోత్సహించండి. అన్న చెప్పిండు చదువుతోనే మనం ముందుకు సాగుతామని. చదువు ఎంతో ముఖ్యమైనది. మన పిల్లలకు చదివించండి. మరియు మీకు కూడా మీకు ఏదైనా తెలియదు ఉంటే తెలియడానికి మనం ఇంతమంది ఉన్నాము ఈ మండలంలో, ఇంతమంది సభ్యులం ఉన్నాము, వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా ఇంత బలగం ఉన్నదని కూడా తెలియడానికి కూడా ఆస్కారం ఉంటుందని, మరియు అట్లనే మన సమస్యలు ఏవైనా ఉంటే కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి తెలుస్తుందని చెప్పేసి సభను ఏర్పాటు చేసినాము. కాకపోతే అన్న ఒక మాట చెప్పిండు, మనము దళితులు అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి మొత్తము సహకరిస్తానని చెప్పిండు. అన్నకు మరో ప్రత్యేకమైన ధన్యవాదాలు పిల్లనన్న గారికి. ఎందుకంటే చేద్దామన్నా మనం అందరం ఇట్లా ఏకతాటిగా కలవాలంటే, ఏదో ఒక రూపంలో మనం ఏకతాటికి రావాలంటే ఏదో ఒక రూపం ముందు తీసుకెళ్ళాలి. దానికోసం మేము ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నము మీరు అందరూ సహకరిస్తున్నందుకు, మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ ఎంఆర్పిఎస్లో జరిగినటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ మనము ఏదో ఒక రూపంలో మనం వరీకరణ సాధించుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీలో మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన గట్ట మన వరీకరణ సాధించుకునడం జరిగింది. ఆయన ఏదేమన్నా ఎంతమంది అడ్డక్కులు వచ్చినా కూడా వరీకరణ సాధించి పెట్టిండు. కాబట్టి అన్నకు మరో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం పార్టీతో సంబంధం లేకుండా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఈ మీటింగ్కు మీరు పార్టీ భావించకుండా, ఏ పార్టీ భావించకుండా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే,
ఇప్పుడు పెద్దలు వచ్చారు కాబట్టి పెద్దల సమక్షంలో మనం సన్మాన కార్యక్రమం చేసుకున్న టైం ఎక్కువ అయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటలేదు. ఫస్ట్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం, ఎందుకంటే టైం 2 అయిపోతుంది.